తన కూతురు చెప్పిన మాటలు విన్న భద్రమ్మ బాధపడుతూ, ఏంటే తల్లి, నిన్ను మా అమ్మ తమ్ముడు కలిసి ఇంత బాధపెడుతున్నారా? ఇంత జరుగుతున్నా నువ్వు మాతో ఎందుకమ్మా చెప్పలేదు గాయత్రి? అవునమ్మా, మావయ్య చాలా దుర్మార్గుడు. రోజు నా ముందే మందు తాగుతూ నన్ను కొడుతూ ఉంటాడు. బాధ తట్టుకోలేక అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి చెప్తే, మొగుడే కదా, కొడితే కందిపోతావా అని అడుగుతోంది. అంతేకాదమ్మా, ఈ విషయం నీకు చెప్తే నిన్ను నాన్ని చంపేస్తానని మావయ్య బెదిరించాడు. మీరిలా నన్ను గాయాలతో చూస్తే మొత్తం తెలిసిపోతుందని నన్ను మన ఇంటికి కూడా పంపించలేదమ్మా. ఇన్నిన్ని ఘోరాలు చేశారు వీళ్ళు. నేను మీ నాన్న ఫోన్ చేసి అడిగితే, గాయత్రి మీరు ఇష్టం లేకుండా పెళ్లి చేశారు కాబట్టి మీపై కోపంగా ఉంది, కొద్ది రోజులు ఆగితే అన్ని సర్దుకుంటాయని అబద్ధాలు చెప్పారు. ఉండు, ఇప్పుడే వీరి పని తేలుస్తాను. వద్దమ్మా, వాళ్ళు మంచి వాళ్ళు కాదు. నువ్వేం భయపడకు గాయత్రి, అమ్మని నేను వచ్చేసాను కదా, అన్ని చూసుకుంటాను. వీళ్ళు చేసిన దానికి వీళ్ళు సమాధానం చెప్పి తీరాలి. అమ్మా, మీరు చేసిన పని ఏంటే? నా కూతురికి ఇన్ని కష్టాలు పెడతారా? దాన్ని ఇంతలా కొడతారా? కడుపుతో ఉందనే కనికారం కూడా లేకుండా కాలుస్తారా? అసలు మీరు మనుషులేనా? ఓసై భద్రా, మళ్ళీ దాని మాయలో పడుతున్నావా? అది అన్ని అబద్ధాలే చెప్తోంది. దానికదే కాల్చుకొని మేమే కాల్చాము, కొట్టాము అని నీకు అబద్ధాలు చెప్తుందే భద్రా. దాని మాయ మాటలు నమ్మకే. ఏంటమ్మా, గాయత్రి మాయ మాటలా? నా కూతురు ఒంటి నిండాల గాయాలు కనిపిస్తున్నా ఇంకా మీ మాటలు నమ్మమంటారా? సొంత అమ్మ తమ్ముడు ఉన్నారు, నా కూతురు ఈ ఇంట్లో సంతోషంగా ఉంటుందనుకున్నాను. నా భర్త వద్దు వద్దు అని చెప్తున్నా వినకుండా నా తమ్ముడని వీడికిచ్చి పెళ్లి చేశాను. వీడేమో ఇదంతా మర్చిపోయి నా బిడ్డకి నరకం చూపిస్తుంటే నువ్వు ఈ ఇంటికి పెద్దదాని అయ్యుండి వీడు కొడుతుంటే ఆపకుండా నీ కొడుకుని వెనకేసుకొని వస్తావా? సొంత మనవరాల్ని అలా చావ కొడుతూ ఉంటే ఎలా చూస్తా ఊరుకున్నావమ్మా? నీకు అసలు మనసు అనేది ఉందా? ఏంటక్క నువ్వు అసలు అమ్మని పట్టుకుని అన్నని మాట్లాడుతున్నావు? అసలు కన్న తల్లిని ఎవరైనా అలా అంటారా? ఏరా గోవిందం, సొంత అక్క కూతుర్ని పెళ్లి చేసుకొని తనని నరకం చూపించినప్పుడు నీకు అనిపించలేదు తప్పని? నీ తల్లిని ఒక్క మాట అన్నానని పౌరుషం పొడుచుకొని వస్తుందా? తను నీకే కాదురా, నాకు కూడా అమ్మే. అయినా నా దగ్గర మంచిగా నటించి నా కూతుర్ని పెళ్లి చేసుకుని దాన్ని నరకం చూపిస్తావా? దాన్ని కొడతావా? నీకు ఎంత ధైర్యం రా? అయినా నా బిడ్డ చెప్తూనే ఉంది, అమ్మా మామయ్య మంచివాడు కాదు మంచివాడు కాదు అని. నేనే వినిపించుకోలేదు. అమ్మా గాయత్రి, నన్ను క్షమించు తల్లి. వీళ్ళు మాయ మాటలు నమ్మి అన్యాయంగా నీ జీవితాన్ని నాశనం చేశాను. ఏంటి తన జీవితం నువ్వు పాడు చేసేది? తను నా భార్య తప్పు చేస్తే భర్తగా మందలించాను, అది తప్ప? బావ నిన్ను ఎప్పుడు ఏమన్నట్లు మాట్లాడుతున్నావు? నా ముందే చాలాసార్లు తిట్టాడుగా, మర్చిపోయావా అక్క? ఏంట్రా గోవిందం, మీ బావతో నీకు పోలిక? అతను ఏ రోజు నా మాటకి కాదు అని చెప్పలేదురా. ఒకవేళ కాదు అని చెప్పినా తర్వాత నా మాటకి గౌరవం ఇచ్చేవాడు. అతను తన కూతుర్ని నీకిచ్చి పెళ్లి చేయడం ఇష్టం లేకపోయినా నా కోసం మౌనంగా ఉన్నాడు. అయినా నా కూతురు ఏం తప్పు చేసిందిరా? దానిని నువ్వు మందలించడానికి కొట్టడానికి చెప్పరా తమ్ముడు? అది తప్పంటే. ఏరా గోవిందం, తప్పేంటో చెప్పరా అంటే నీళ్ళు నవ్వులుతావేంట్రా? చెప్పరా, గాయత్రి చేసిన తప్పేంటి? ఏంటే భద్ర, నీ కూతుర్ని వెనకేసుకొని వస్తున్నావు? అది ఏం చేసిందో నీకు తెలీదా? నా కొడుకుని నీ భర్తతో ఎన్నిసార్లు తిట్టించింది. నా ఇంటికే వచ్చి నా కొడుకుపై నిందలు వేసి అందరిలో వాడి పరువు తీసింది. ఇప్పుడు కూడా వాడి అక్క ముందే వాడిని దోషిగా నిలబెట్టింది. ఇంకా ఏం చెయ్యాలే తప్పులు? పాపం మీ తమ్ముడు ఆ అవమానాలన్నీ తట్టుకోలేక తాగి వాడి ఆరోగ్యం చెడగొట్టుకుంటూ ఇంటికి వచ్చి పడుకుంటే దానికి అదే గాయాలు చేసుకొని నీ ముందు నటిస్తుందే భద్ర. అమ్మా, నువ్వు మాట్లాడేది నీకైనా మంచిగా అనిపిస్తుందా? గాయత్రి తన పెళ్లికి ముందు చేసిన వాటినన్నిటిని మనసులో పెట్టుకొని దాన్ని ఇంతలో నరకం చూపిస్తారా? అయినా నిజం చెప్పమ్మా, సత్యవతితో తమ్ముడు పొలంలో ఉండడం నిజం కాదా? నాకన్నీ తెలుసమ్మా. వాడు తాగొచ్చి నీ మనవరాలి కొడుతుంటే వాడిని మందలించాల్సింది పోయి వాడు అమాయకుడు మంచివాడని వెనకేసుకుని వస్తున్నావేంటి? అయినా ఇవన్నీ అనవసరం. నేను ఈ క్షణమే నా కూతుర్ని ఇంటి నుండి తీసుకుని వెళ్ళిపోతున్నా. అమ్మా గాయత్రి, పదమ్మా, మన ఇంటికి వెళ్ళిపోదాం. నువ్వు ఈ రాక్షసుల మధ్య ఇంకో ఒక్క క్షణం కూడా ఉండదు తల్లి, పదమ్మా. గాయత్రి నా భార్య, తను ఎక్కడికి రాదు. అది చెప్పే అధికారం నీకెప్పుడో పోయిందిరా గోవిందం. కాదు కూడదు అనుకుంటే నన్ను అడ్డుకొని చూడు. నా సంగతి నీకు బాగా తెలుసు. అమ్మా గాయత్రి, నువ్విక్కడ ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు. ధైర్యంగా నా వెంటరా. నేనుండగా నిన్ను ఇక్కడ ఎవ్వరు ఏం చేయలేరు. అలా తన ఇంటికి చేరుకుంటుంది గాయత్రి. అమ్మా గాయత్రి, ఏంటమ్మా ఇలా అయిపోయావు? ఒంటి నిండా గాయాలేంటి తల్లి? ఏమండి, నన్ను క్షమించండి అని అడగడానికి కూడా నాకు అర్హత లేదండి.
నా వల్లే మన కూతురికి ఈ గతి పట్టింది. నా వాళ్ళే అని నమ్మినందుకు నా అమ్మ తమ్ముడు కలిసి అంటూ జరిగిందంతా చెప్పసాగింది భద్రమ్మ. ఏంటి ఆ గోవిందం మీ అమ్మ కలిసి నా కూతురిని ఇంతలా కొట్టి బాధ పెడతారా? వాళ్ళిద్దరి అంతు చూస్తాను ఈరోజు. నాన్న ఆగండి నాన్న, వాళ్ళు మూర్ఖులని తెలిసి కూడా వాళ్ళని మీరు శిక్షిస్తే వాళ్ళకి మీకు తేడా ఏముంటుంది నాన్న? వదిలేయండి నాన్న. చూసావా భద్ర, మీ వాళ్ళ అసలు రూపం. అప్పుడు చెప్తే వినేదానివి కాదు, వాళ్ళు చెప్పిందే నిజమనే మాయలో ఉండేదానివి. ఇప్పుడు చూడు, నీ మూర్ఖత్వంతో నీ కూతురి ప్రాణాల మీదకే వచ్చింది. ఏమండి, నేను చేసింది చాలా పెద్ద తప్పు. వాళ్ళ మాటలు నమ్మి మీ మాటల్ని అసలు పట్టించుకోలేదు. నన్ను క్షమించండి. ఏంటి భద్ర, నిన్ను క్షమించాలా? ఆ క్షమాపణ విలువ ఎంతో తెలుసా? మన కూతురి జీవితం. నిన్ను క్షమించినంత మాత్రాన మన కూతురి జీవితం సరిగా అయిపోదుగా. అసలే బిడ్డ కడుపుతో ఉంది. మీ తమ్ముడితో పెళ్లి వద్దని ఎన్నిసార్లు చెప్పుంటాను. ఒక్కసారైనా నా మాట పట్టించుకుంటే మన కూతురి జీవితం ఇలా చీకటమై ఉండేది కాదు. నాన్న ఇంకా అమ్మని ఏమీ అనకండి. తను ఇప్పటికీ చాలా బాధని భరిస్తోంది. మీరు అన్న మాటలకి ఇంకా బాధపడుతుంది నాన్న. తను ఏమైనా కావాలని ఇలా నా జీవితం అయిపోవాలని చేయలేదు కదా నాన్న. తన తమ్ముడికి ఇస్తే తన కూతురి జీవితం బాగుంటుంది అనుకుంది. కానీ తన అమ్మ తమ్ముడి బుద్ధిని అమ్మ తెలుసుకోలేకపోయింది. అయినా నేను ఇంటికి వచ్చేసాను కదా నాన్న. ఇంకా మీతో ఉంటే నాకు భయం ఏముంది? తెలుసు కదా, నేను అనంతరావు కూతుర్ని. నేను దేనికి భయపడను. ఇలా కొంతకాలం గడిచింది. గాయత్రికి ఒక పాప పుడుతుంది. అమ్మ గాయత్రి, పాపం చూడు తల్లి, ఎంత ముద్దుగా ఉందో. అచ్చ నీ పోలికే. చిన్నప్పుడు నువ్వు ఇలానే ఉండేదానివి కదండి? అవును భద్ర, మన మనవరాలు అచ్చం చిన్నప్పటి మన గాయత్రిలానే ఉంది. అనంతరావు గారు, అనంతరావు గారు. భద్ర, ఎవరో వచ్చినట్లున్నారు. ఉండు, వెళ్ళి చూసి వస్తాను. పదండి, నేను వస్తాను. అమ్మ గాయత్రి, నువ్వు విశ్రాంతి తీసుకో తల్లి. ఏం రంగారావు గారు, ఎలా వచ్చారు? ఏంటి సంగతులు? ఏదైనా పని మీద వచ్చారా? రండన్నయ్య గారు, కాఫీ తాగుదురు గాని. ఏం వద్దమ్మా, కొద్దిగా పని మీద వచ్చాను. ఏంటి పని మీద? ఏం పని రంగారావు గారు? ఏం లేదనంతరావు గారు, ఊరిలో అందరి తగులు తీర్చేవారు. మీకు చెప్పేంత వాడినా కానీ ఊరి కట్టుబాటు పంచాయతీలో ఎవరైనా సమానమే. కనుక నేను మీ ఇంటి వరకు రావాల్సి వచ్చింది. విషయం ఏంటంటే, మీ బావమరిది గోవిందం పంచాయతీలో మీపై ఫిర్యాదు చేశాడు. దానికోసం మాట్లాడదామని వచ్చానండి. ఏంటి గోవిందం పంచాయతీలో ఫిర్యాదు చేశాడా? ఎంతకీ ఏమని ఫిర్యాదు చేశాడు? అయ్యా, తన భార్య గాయత్రిని, తన బిడ్డని మీరు మీ ఇంటిలో ఉంచుకొని తన వద్దకు పంపడం లేదని, భార్యాభర్తల మధ్య జరిగిన చిన్న చిన్న గొడవలని పెద్దది చేసి గాయత్రికి వేరే పెళ్లి చెయ్యాలని అనుకుంటున్నారని, తన బిడ్డని తన భార్యని తన వద్దకే పంపమని ఫిర్యాదు చేశాడు గోవిందం. ఏంటి, గోవిందం పంచాయతీకి వచ్చాడా? మా మీద పంచాయతీలో ఫిర్యాదు చేశాడా? ఎంత ధైర్యం వాడికి? రంగారావు గారు, నేను వస్తాను. పంచాయతీకి ఎవరైనా ఒకటే. మీరు వెళ్ళండి. పంచాయతీకి సమయానికి నేను వస్తాను. సరే అనంతరావు గారు, నేను వెళ్ళొస్తాను. అమ్మా చెల్లమ్మ, వస్తాను తల్లి. ఏమండి, మీరు పంచాయతీకి వెళ్ళడం ఏంటి? నలుగురికి మంచి చెడ్డ చెప్పే మీరు ఆ దుర్మార్గుడు గోవిందం వల్ల పంచాయతీలో దోషగా నిలబడాలా? ఇప్పుడే నేను వెళ్ళి వాడు అంతు తేలుస్తాను. ఆ గోవిందం మా అమ్మ అంట చూసి రెచ్చిపోతున్నాడు. ఏంటక్క, చాలా రోజులకి ఎలా వచ్చావు? ఏంటి సంగతులు? అంతా కులాసయేనా? ఎరా గోవిందం, నీకు ఎంత ధైర్యం రా? మీ బావని పంచాయతీలో నిలబెడతావా? ఏంటి, నీ భార్య పిల్లల్ని మేం వేరు చేశామా? అసలు గాయత్రిని నువ్వు ఏ రోజున భార్యగా చూసుంటే తనెందుకురా మా ఇంటికి వస్తుంది? ఏంటే భద్ర, నీ మొగుణ్ణి పంచాయతీలోకి లాగామని కోపంతో ఊగిపోతున్నావు. మరి నీ తమ్ముడి భార్య పిల్లల్ని నువ్వు వేరు చేస్తే వాడు ఎంత బాధపడాలి? భార్య భర్తలన్నాక చిన్న చిన్న గొడవలు జరుగుతాయి. ఆ మాత్రానికే ఆ రోజు నీ కూతుర్ని పట్టుకొని పౌరుషంగా వెళ్ళిపోయావు. అమ్మా, అసలు నువ్వు ఆడదానివేనా? నీ కొడుకు ఎలాంటి వాడో నీకు తెలుసు. వాడు గాయత్రికి ఎన్ని కష్టాలు పెట్టాడో కూడా తెలుసు.
అయినా వాడికే వత్తాసు పలుకుతున్నావు. వీడు పెట్టిన బాధలకి నా కూతురు చావు అంచుల దాకా వెళ్ళొచ్చింది. ఇప్పటికి కూడా అవన్నీ మర్చిపోలేకపోతోంది. కనీసం గాయత్రి నీ కూతురు బిడ్డ అనే సంగతి కూడా మర్చిపోయావు కదమ్మా. మీరు చేసిన దానికి నా భర్త నన్ను వదిలేసి ఉంటే, కానీ ఆయన అలా చేయలేదు. నన్ను అర్థం చేసుకున్నాడు. అలాంటి గొప్ప మనిషిని పంచాయతీలో దోసగా నిలబెడతాడా వీడు? ఇలా చూడక్క, నువ్వు ఎలాగైనా అనుకో, గాయత్రి నా భార్య, తనకు పుట్టిన పాప నా కూతురు. వాళ్ళిద్దరూ నా దగ్గరికి వచ్చే వరకు నేనేం చేయడానికైనా వెనకాడను. ఒరే గోవిందం, ఇప్పుడు చెప్తున్నాను విను. నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా గాయత్రిని తన బిడ్డని నీ దగ్గరికి చేరనివ్వను. నా కంఠంలో ప్రాణం ఉండగా అది జరగనివ్వను గోవిందం. ఇలా కొంత సమయం గడిచింది. అనంతరావు గారు, మీ ఆవిడ భద్రమ్మ గారిని అరెస్ట్ చేయాలి. ఏంటి ఎస్ఐ గారు, అరెస్ట్ ఏంటి? ఎందుకు? భద్రమ్మ గారు తన ఇంటిపై గొడవకు వెళ్ళి గొడవ చేయడం వలన తన తల్లి జానకమ్మ మనస్తాపంతో మరణించారని గోవిందం గారు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టారండి. ఏంటి, మా అమ్మ చనిపోయిందా? అయ్యో అమ్మ, ఎంత ఘోరం జరిగింది. నన్ను వదిలి వెళ్ళిపోయావా అమ్మా? అయినా మా అమ్మని చంపడం ఏంటి? ఆ గోవిందం అబద్ధాలు ఆడుతున్నాడు. అమ్మ భద్రమ్మ గారు, గోవింద్ గారు మీపై కేసు పెట్టారు. మీరు రాక తప్పదు. ఎస్ఐ గారు, నేనే వస్తాను. తనను తీసుకెళ్ళకండి. లేదనంతరావు గారు, గోవిందం తన అత్తగారి మీదే కంప్లైంట్ పెట్టారు. ఏమండి, నేను చేసిన దానికి ఈ మాత్రమైనా జరగాలండి. నా కూతురు జీవితాన్ని నా చేతులతోనే అన్యాయం చేశాను. నాకు ఈ శిక్ష చాలా చిన్నది. అమ్మా, అలా అనకమ్మా, నన్ను వదిలి వెళ్ళకమ్మా. ఎస్ఐ గారు, మా అమ్మ ఏ తప్పు చేయలేదు. మా మామయ్య గోవిందమే ఏదో చేసుంటాడు. నన్ను కూడా పెళ్లి చేసుకొని నరకం చూపించాడు. ఖచ్చితంగా మా మామయ్యే మా అమ్మమ్మని ఏదో చేసుంటాడు ఎస్ఐ గారు. మా అమ్మ తప్పు ఏమీ లేదు. మా అమ్మని వదిలేయండి. చూడండి మేడం, విచారణలో ఎవరిది తప్పో తెలుస్తుంది. కానీ మీ అమ్మగారిపై ఫిర్యాదు చేయడం వల్ల ఆవిడని తీసుకువెళ్ళడం కుదరదు. మీరు బెయిల్ ఇచ్చి మీ అమ్మగారిని విడిపించవచ్చు. అమ్మ భద్రమ్మ గారు, వెళదాం పదండి. దేవుడా, ఎంత నరకం పెట్టావు తండ్రి. తల్లి ఆఖరి చూపులు కూడా నోచుకోలేకుండా చేసావు కదా. తనని నేను చంపాను అంటున్నారు. నా తల్లిని నేను ఎందుకు స్వామి చంపుకుంటాను? అయినా నా కూతురు గాయత్రి విషయంలో నేను చేసిన దానికి ఇంతలో అనుభవిస్తున్నాను. పాపం నా కూతురు గాయత్రి ఎన్ని కష్టాలు అనుభవించిందో ఆ ఎదవ వల్ల. నేనే నా చేతులతో నా కూతురు బతుకుని నాశనం చేశానే. అయ్యో. ఇలా కొంతసేపటికి గాయత్రి అనంతరావు బెయిల్ ఇప్పించి భద్రమ్మను విడిపిస్తారు. అమ్మా గాయత్రి, నీకు చేసిందే నాకు శాపమే వచ్చింది తల్లి. నన్ను క్షమించు తల్లి. నీ జీవితాన్ని నేనే నా మూర్ఖత్వంతో నాశనం చేశాను. నన్ను క్షమించు అని అడిగే అర్హత కూడా నాకు లేదు తల్లి. ఊరుకో భద్ర, బాధపడకు. ఇందులో నీ తప్పేమీ లేదు. నీ కూతురు మంచి కోరావు, కానీ మూర్ఖుల చేతిలో తనని పెట్టావు. ఇంతలో మాస్టారు వస్తారు. అమ్మా గాయత్రి, నీకు జరిగిన అన్యాయాన్ని అంతా నేను విన్నాను. భద్రమ్మ గారు, మేనరకం అనేది కొన్ని సందర్భాల్లో మాత్రమే మంచిది. మీకు అప్పుడే చెప్పాను, మేనరకం తన జీవితం నాశనం చేసింది. ఇప్పుడు ఏమైందో చూసారా? అవును మాస్టారు, మీరు నా భర్త, నా బిడ్డ ఇంత చెప్పినా వినకుండా నా బిడ్డ జీవితాన్ని చిన్న వయసులోనే చీకటమయం చేశాను. తన జీవితం ఇలా మారిందని అలానే వదిలేయలేం కదా. తన జీవితంలో వెలుగులు నింపాలి. అలా గాయత్రి జీవితం మళ్ళీ బాగుపడాలి అంటే ఒక్కటే మార్గం. తను మళ్ళీ చదువుని మొదలు పెట్టాలి. తను అనుకున్నట్లు ఐఏఎస్ అవ్వాలి. అలా తను సాధిస్తే తనకి తన కూతురికే కాదు, తన వల్ల చాలామంది జీవితాలు బాగు చేయగలదు. ఆ నమ్మకం నాకు ఉంది. ఏంటి, నేను మళ్ళీ చదువు మొదలు పెట్టాలా? అది ఎలా సాధ్యం మాస్టర్ గారు? అమ్మా గాయత్రి, మాస్టర్ గారు చెప్పింది నిజమే. నువ్వు మళ్ళీ చదవడం మొదలు పెట్టాలి. అప్పుడే ఒక ఆడపిల్ల తలుచుకుంటే ఏమైనా సాధించగలదు అనే సంగతి ఆ గోవిందం లాంటి వాడికి తెలుస్తుంది. నీ జీవితం, నీ కూతురు జీవితం బాగుంటుంది. అమ్మా, మరి నా బిడ్డ పరిస్థితి? నేను చదువులో పడి నా బిడ్డని సరిగ్గా చూసుకోలేకపోతే? అమ్మ గాయత్రి, నా మనవరాలి బాధ్యత ఈ రోజు నుంచి నాది, మీ నాన్నగారిది. తనని మా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాం తల్లి. కనీసం ఇలా అయినా నేను చేసిన దానికి నీకు క్షమాపణ చెప్పుకుంటాను తల్లి. నువ్వు ధైర్యంగా వెళ్ళు గాయత్రి. నీ గమ్యాన్ని నువ్వు చేరుకో. నా మనవరాలి బాధ్యత ఇకపై నాది. గాయత్రి, నీకు ఏ సహాయం కావాలన్నా నన్ను అడుగు అమ్మా. నిన్ను చూస్తుంటే నా చెల్లెలే గుర్తొస్తుంది. తను కూడా నీలాంటి కష్టాల వల్లే చనిపోయింది. నీకు చదువు విషయంలో
ఒక అన్నగా తోడుంటానమ్మా. సరే అమ్మా, నేను మళ్ళీ చదవడం మొదలు పెడతాను. ఖచ్చితంగా ఐఏఎస్ అవుతాను. ఇలా కొద్ది రోజులు గడిచాయి. ఏం గాయత్రి, నన్ను వదిలి చదువు పేరుతో ఈ మాస్టర్తో తిరుగుతున్నావు. కనీసం నీకు మన కూతురైనా గుర్తుకు రావడం లేదా? ఎలా బరి తెగించావు? నీలాంటి వాణ్ణి పెళ్లి చేసుకొని పెద్ద తప్పు చేశాను. అయినా నీలా అందరూ వెధవలు ఉండరు మామయ్య. ఏంటి మన కూతురా? అసలు నీకు అలా అనే అర్హతే లేదు. అది నా కూతురు. అసలు దానిపై నీ నీడని కూడా పడనివ్వను. నీలా వరుస వాయ మర్చిపోయేదాన్ని కాదు నేను. మాస్టర్ గారు నాకు తండ్రితో సమానం. నీలా నీచంగా ఆలోచించేవాడికి శిక్ష అనుభవించే రోజు దగ్గరలోనే ఉంది. అయినా సొంత తల్లిని చంపిన వాడివి నీతో నాకు మాటలేంటి? చూడు గాయత్రి, నేను నా తల్లిని చంపలేదు. మీ అమ్మే నా తల్లిని పొట్టన పెట్టుకొని నన్ను ఒంటరిని చేసింది. చూడు గోవిందం, పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగిందని లోకమంతా గుడ్డిది కాదు. అన్ని నిజాలు బయటికి వస్తాయి. కంగారు పడకు అమ్మ గాయత్రి. పదమ్మ, ఇలాంటి నీచుడితో మాట్లాడి నీ సమయం వృధా చేసుకోకు. ఇలా కొంతకాలం గడిచింది. అమ్మా, నేను ఐఏఎస్ సాధించాను. మన ఊరిలోనే నాకు ఉద్యోగం వేశారు. అవునా తల్లి, చాలా సంతోషంగా ఉంది. ఇన్నాళ్ళకి నీ కల నెరవేరింది. నా బంగారు తల్లి తను అనుకున్నది సాధించింది. నమస్కారం ఐఏఎస్ గారు. మాస్టరు, మీరు ఇలా నన్ను ప్రోత్సహించడం వల్ల, మా అమ్మా నాన్న నా వెనకాలే ఉంటూ నాకు ధైర్యం చెప్పడం వల్లే నేను ఈరోజు ఐఏఎస్ సాధించాను. అయినా నాన్న, నేను సాధించాల్సింది చాలా ఉంది. అలా వాటిని చేరుకున్న రోజే నాకు మనశ్శాంతి. ఇలా కొద్ది రోజులు గడిచాయి. మిస్టర్ గోవిందం, నిన్ను అరెస్ట్ చేస్తున్నాం. గాయత్రి, ఏంటిదంతా? ఏం జరుగుతుంది? తప్పు. గాయత్రి కాదు, గాయత్రి ఐఏఎస్. నువ్వు మీ అమ్మని చంపినందుకు, నీ భార్యని హింసించినందుకు, అనంతరావు గారిపై తప్పుడు ఆరోపణలు చేసినందుకు, మీ అక్క భద్రమ్మ గారిని తప్పుడు ప్రచారంతో జైలుకు పంపించినందుకు నిన్ను అరెస్ట్ చేస్తున్నాం. ఎస్ఐ గారు, అతన్ని అరెస్ట్ చేయండి. ఇలా గోవిందానికి తను చేసిన తప్పులన్నిటికీ జీవిత ఖైదు పడుతుంది. గాయత్రి ఐఏఎస్ అయిన తర్వాత 18 సంవత్సరాలు నిండింది ఏ ఆడపిల్లకైనా బలవంతంగా పెళ్లి చేస్తే వారికి జీవిత ఖైదు పడుతుందనే చట్టాన్ని తీసుకొస్తుంది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని ఆన్లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసిన వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి.